నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాను ఏదైతే మెజిస్ట్రేట్ న్యాయాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చాడు అని చెప్పేసి మెజిస్ట్రేట్ పై సంబంధించినటువంటి ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు చాలా మంది ఎందుకు అసలు ప్రశంసలు ఎందుకు కురిపిస్తా ఉన్నారు అసలు మెజిస్ట్రేట్ ఏం చేశాడు అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే ఏదైతే నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ అనే ప్రాంతంలో ఒక అడ్వకేట్ జూనియర్ సివిల్ జడ్జి గా ఉంటున్నటువంటి సాయి శివ అనే అడ్వకేట్ ఇద్దరు వృద్ధుల పైన వాళ్ళ కోడలు దాదాపు 2021లో వివాహ క్రూరత్వం కింద 2021లో అత్త మామలపై కోర్టులో కేసు వేసింది. ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి కేసు వేసి దాదాపు ఆ కేసులో 30 సార్లు వాదనలు విన్న తర్వాత వీళ్ళ తరపున న్యాయం భరించలేకపోయింది. ఆ ముసలి వాళ్ళు దాదాపు 30 సార్లు కోర్టుకొచ్చి వాళ్ళకు తగిన న్యాయం జరగకపోవడంతో అసంతృప్తితో బాధతో ఏడుస్తూ 30 సార్లు వెనుదిరిన పరిస్థితి. ప్రతిసారి కోర్టు మెట్లెక్కినప్పుడల్లా మాకు న్యాయం భరిస్తుంది, మేము తప్పు చేయలేదు అనుకుంటూ అలా 30 సార్లు కోర్టులోకి వచ్చి ఆ 30వ కూడా కోర్టు నుంచి బయటకు వెళ్లి ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్న పరిస్థితి. ఈ వయసులో మేము కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, అసలు నిజంగా మేము తప్పు చేశామని చెప్పేసి ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూ బాధపడుతున్న పరిస్థితి. ఇదే సంబంధించినటువంటి కేసు కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులకి దాదాపు ఒక నెల రోజుల నుంచి ఏదైతే రోడ్డు ప్రమాదంలో వాళ్ళకు గాయాలు జరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ తరపు అడ్వకేట్ జడ్జికి తెలియజేయడంతో జడ్జి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ దగ్గరికి మనం న్యాయాన్ని చేకూర్చాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం న్యాయాన్ని చెప్పుదామని చెప్పేసి కోర్టు మెట్ల నుంచి బయటకు వచ్చి ఆటో దగ్గర వృద్ధుల దగ్గర న్యాయాన్ని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి 2001 నుంచి అంటే దాదాపు 2020 వరకు 4 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతూ వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు ప్రధాన నిర్దోషులుగా ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళ ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇట్లాంటి దోషులు కాదు, ఇలాంటి తప్పు చేయలేదు, ఫ్రాడ్ కేసు పెట్టింది వాళ్ళకి కూడాలని చెప్పేసి ఆ సంబంధించిన మెజిస్ట్రేట్ అధికారి ఎవరైతే ఉన్నారో జడ్జ్ సాయి శివ గారు కోర్టు బయటకు వచ్చి వాళ్ళ వచ్చినటువంటి ఆటోలో వాళ్ళ హస్బెండ్ లోపల కూర్చొని ఉండగా తను వృద్ధులైన తను నమస్కరిస్తూ దండాలు పెడుతూ పెట్టిన దీనికి సంబంధించి అయితే చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముసలి వాళ్ళైనా పేదవాళ్ళైనా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలని ఎదురు చూస్తారు. కానీ అన్ని విషయాల్లో ఇలా న్యాయం చేకూరలేకపోతుంది, న్యాయస్థానాలు కూడా అమ్ముడు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది నేటిజన్లు అంటున్న విషయం తెలిసిందే. ఈ అమ్ముడు పోతున్నటువంటి సంస్కృతిలో రాజకీయ చదరంగంలో న్యాయాన్ని కూడా వాడుకుంటున్న పరిస్థితిలో ఇట్లాంటి న్యాయవాదులు ఉండడం చాలా మంచిదని చెప్పేసి కూడా చాలా మంది నేటిజన్లు చెప్తా ఉన్నారు. ఎవరైతే సివిల్ జడ్జి అయినటువంటి సాయి శివను చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇట్లాంటి న్యాయవాది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అతనికి వెల్కమ్ చెప్తూ న్యాయాన్ని చేసినందుకు ఏదైతే 2001 నుంచి 2025 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల పోరాట ఫలితంగా వాళ్ళ వృద్ధులకి న్యాయాన్ని చేకూర్చినందుకు నిజంగా అలా కోడలే తప్పు చేసిందని చెప్పి కోడలను ప్రధాన నిందితులుగా తీసుకొని వాళ్ళ నిర్దోషులుగా వదిలేసినందుకు న్యాయస్థానానికి కావచ్చు ఆ జడ్జికి అయినా మేము నమస్కారాలు తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా ఆ నేటిజన్లు అందరూ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఈ పబ్లిక్ అంతా కూడా ఆ సంబంధించిన లాయర్ ని ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.